ఈరోజు తండ్రి అయిన దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్న ఈ లోకంలో ఎన్నో పోరాటాలు. విశ్వాస జీవితము, క్రైస్తవ జీవితం అంటేనే చెప్పండి పోరాటం. వాక్యము చెప్పటం అంటేనే పోరాటం. వాక్యం అంటే ఏదో మామూలుగా వచ్చి ఏదో చదువుకుని వెళ్ళిపోవటం కాదు. వాక్యం అనగా ఏంటంటే పోరాటము. మనుషుల పాపాలు విడిచిపోవాలంటే, మనుషుడు పాపినని తెలుసుకోవాలంటే ప్రకటించబడుతున్న వారు ద్వేషించబడాలి. ప్రకటించబడుతున్న వారి మీద ఏమి రావాలి చెప్పండి? నిందలు రావాలి. ప్రకటించబడుతున్న వారికి ఏమి రావాలంటే బాధలు రావాలి. చెప్పండి, రక్తము చిందించకుండా కత్తకము దుయ్యవాడు శ్రాపగ్రస్తుడైపోతాడంట. ఈరోజు సన్నిధిలో కూర్చున్న వాక్యం వింటున్నా, నీ బ్రతుకు, నీ జీవితము, నీ స్థితి మారాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యం ఖడ్గం చేత నువ్వు కదిలించబడాలి. వాక్యము నిన్ను పొడవాలి, వాక్యము నిన్ను గుచ్చాలి, వాక్యము చేత నువ్వు నచ్చుకోవాలి. నాతోనే మాట్లాడాలి, నా గురించే మాట్లాడాలనుకున్నట్టుగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మన హృదయము నొచ్చుకుంటుందంట. అలా నొచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బ్రతుకు మారుతుంది. నొచ్చుకోలేనంతసేపు వాక్యం విని ఆహా ఓహో సంతోషంగా ఉంది, బాగుందని వెళ్ళిపోయినంతసేపు మనకి ఏముండదు చెప్పండి? మార్పు అన్నది కనపడదు. మన బ్రతుకుల్లో మార్పు, మారు మనసు, క్షేమము, సమాధానము మనకి కావాలి అంటే కనుక ఏమవ్వాలంటే వాక్యము మనలను పొడవాలి. వాక్యం మన హృదయాల్లో ఏమవ్వాలి చెప్పండి? గుచ్చుకుంటే అప్పుడు మన చెడుతనాన్ని విసర్జించి దేవుని వాక్యం వైపు తిరిగితే దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. వాక్యం చెప్పడం అంటే అంత ఈజీ అయిన విషయం ఏమీ కాదు. వాక్యం చెప్పడం అంటే ఏం చెప్పండి? ప్రజలతో పోరాటము. చెప్పండి, విశ్వాసులతో పోరాటము, సంఘముతో పోరాటము, ప్రజలతో ఏంటంటే పోరాటం. ఏదైనా ఒక వ్యసనం ఉందంటే ఆ వాక్యం తగిలినప్పుడు అతని దగ్గర నుంచి మనకి ఏమొచ్చేదంటే రియాక్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అలా రియాక్షన్ వచ్చినప్పుడే మనం ఆశీర్వదించబడతాం. అలా రియాక్షన్ వచ్చినప్పుడే మన జీవితంలో మార్పు కలుగుతుంది. అదే కట్కం దూసిననే రక్తం రావడం అంటే అప్పుడు పొడుచుకుంటుంది కనుక ఆ వాక్యం నేను కదిలిస్తుంది కనుక నువ్వు పాస్టర్ నన్ను ఏదైనా లేకపోతే ఏదైనా చేసేయాలి. అప్పుడు పాస్టర్ నన్ను వేదన చేసి ఏదైనా కోపగించుకున్నా వెంటనే ఏదో ఒక సమస్య ఏం చేస్తా చెప్పండి నీ మీదకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతామంటే ఆ సమస్యను బట్టి అయ్యా తప్పైపోయింది అని ఒప్పుకుంటాం. అప్పుడు దేవుడు నీతో మాట్లాడడం చెప్పండి ప్రారంభిస్తారు. దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తే అప్పుడు నీకు ఏం ప్రారంభం అవుతుందంటే నీ హృదయంలో భక్తి ప్రారంభం.